హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఉండి నెక్స్ట్ ఏం వీడియో చేద్దామా అనుకున్న టైంలో నా 10th క్లాస్మేట్ టెక్స్ట్ చేసింది. రుద్రంపూర్లో ఎకో పార్క్ అని కొత్తగా ఓపెన్ అయిందని. సో ఈరోజు అయితే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. రెయిన్ అయితే లైట్గా పడుతుంది. ఒకవేళ రెయిన్ పెరిగితే కోసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతాను. సో గాయ్స్, ఇప్పుడైతే నన్ను పిక్ చేసుకున్నా. లెట్స్ గో టు ద పార్క్. ఈ పార్క్ లొకేషన్ వచ్చేసి రుద్రంపూర్ పార్క్ దాటిన తర్వాత హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే రూట్ మొత్తం ట్రీస్ అండ్ చిన్న చిన్న హిల్స్ ఉంటాయి. దాని మధ్యలో నుండి వెళ్ళాలి. 4 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ బూమ్ బ్యారర్ ఒకటి ఉంటుంది. అక్కడ మీరు టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ తీసుకోవాలంటే మీ వెహికల్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ కొన్ని తీసుకుంటారు. అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఒక టోకెన్ ఇచ్చి లోపలికి పంపిస్తారు గాయస్. నేనైతే ఇప్పుడే టోకెన్ తీసుకున్నాను. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. పార్క్ అయితే వచ్చేసాం గాయస్. ఎలా ఉందో నేనైతే చెప్పను, మీరే చూడండి. ఈ వీడియో మొత్తం చూశాక లాస్ట్కి నా రివ్యూ అయితే ఇస్తాను మీకు. సో లెట్స్ గో. చూసారు కదా గైస్, ఇదే ఎకో పార్క్. నేనేమన్నా కొత్తగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఇక్కడ కొత్తగా అంటే ఏం లేదు. బటర్ఫ్లై పార్క్ ఒకటి ఉంది. నేను రెయిన్లో వచ్చా కాబట్టి బటర్ఫ్లైస్ అంత కనిపించలే, కానీ ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం బటర్ఫ్లైస్ చాలా కనిపిస్తాయి. అండ్ నాకైతే కొన్ని కనిపించాయి, అవి కూడా మీకు చూపెట్టాను. సో ఇదే గైస్ ఎకో పార్క్. ఇక్కడికి మీరు రావాలంటే ఓన్ వెహికల్స్లో రావడం బెటర్ నాకు తెలిసి అయితే, ఎందుకంటే లోకల్ ఆటోస్ అయితే ఉండవు లోపల వరకు. సో మీరు ఓన్ వెహికల్లో వచ్చి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్కి అయితే చాలా బెస్ట్ ఈ ప్లేస్. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.